ధీరజ్, ఐఎమ్ థరోలీ ఇంప్రెస్డ్ బై యువర్ రెజ్యూమే. థ్యాంక్ యూ సార్. మా కంపెనీలో ఫుల్ టైం ఎంప్లాయీ కన్వర్ట్ అవ్వచ్చు కదా ధీరజ్. ప్రాజెక్ట్ లీడర్, గ్రాఫిక్ డిజైనర్, కంటెంట్ క్రియేటర్, ఓ మై గాడ్. బట్ ఐ హావ్ టు ఆస్క్ యూ సంథింగ్. వై ఓన్లీ ఇంటర్న్షిప్స్? జాబ్స్ ఎందుకు ట్రై చేయట్లేదు? సార్, నేను అంతగా హార్డ్ వర్క్ చేయడానికి కారణమే నేను ఎంప్లాయీగా పనిచేయకపోవడం. ఇంటర్న్షిప్ అన్నది చాలా తక్కువ టైం పీరియడ్ ఉంటుంది సార్, అందుకే ఎక్కువ కష్టపడాలనిపిస్తుంటుంది. పైగా కొత్త అట్మాస్ఫియర్, కొత్త జాబ్, కొత్త మనుషులు, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బట్ మనం రోజు అదే ఆఫీస్కి రావాలి, అదే పని చేయాలి, అదే జనాల్ని కలవాలన్నప్పుడు బోర్ కొట్టేస్తుంది. అందుకే ఐఎమ్ సారీ సార్, నాకు ఎంప్లాయీగా కన్వర్ట్ అవ్వాలని లేదు. నా ఎక్స్పీరియన్స్ లెటర్ ఇస్తే నేను వేరే ఇంటర్న్షిప్కి అప్లై చేస్తా. అవర్ కంపెనీ విల్ మిస్ యూ ధీరజ్. థ్యాంక్ యూ సార్. టేక్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ. చా, ఏంటి భయ్యా ఇది? 5 రోజుల నుంచి పని చేస్తున్నాను, ఒకే పని, బోర్ కొడుతుంది. హలో, నువ్వు జస్ట్ ఇంటర్న్వి, 5 రోజుల నుంచి పని చేస్తున్నావు. నేను ఇక్కడ ఎంప్లాయీని, 5 నెలల నుంచి ఇదే పనితో దొబ్బించుకుంటున్నా. కంపెనీ మారొచ్చుగా. ఇక్కడ ఎంప్లాయీ కింద జాయిన్ అయ్యేటప్పుడు సైన్ చేయించుకున్నారులే, మినిమం 6 నెలలు పని చేయాలని. ఇంకా 1 నెల మిగిలింది, ఒకే 1 నెల, తర్వాత చూపిస్తా. సర్లే, పని చూసుకోండి. ఎవడ భయ్యా ఈడు? ఫామ్ మొత్తం ఫిల్ చేశాక చివరిలో క్యాప్చా పెట్టాడు. ఎవడి జఫా పని చేసే ఉల్ఫాగాడు? హలో, ఆ ఉల్ఫా నేనే. భయ్యా, చిన్న డౌట్, ఆ? అది యువా భయ్యా? భయ్యా భయ్యా, నాకు కూడా అర్థం అవ్వట్లేదు, 1 నిమిషం నాకు చూసి చెప్తా. చూడు. భయ్యా భయ్యా భయ్యా, అది యూ కాదు, వి కాదు, ఎక్స్. ఎక్సా? ఇది ఏ యాంగిల్లో ఎక్స్ భయ్యా? అదే యాంగిల్లోనే. ఏ ధీరజ్ సార్, నువ్వు వచ్చి వారమే అయినా యువర్ షోయింగ్ సమ్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ మ్యాన్. థ్యాంక్ యూ సార్. ఇదే చెప్పాడు. అండ్ నిజం చెప్పాలంటే నువ్వు మార్కెటింగ్ లోకి వచ్చాక పెరిగిన సేల్స్ కంటే నీ ఇంటర్న్షిప్ పీరియడ్ లో రోజులు తగ్గిపోతున్నాయన్న బాధే ఎక్కువ ఉంది. ఎంప్లాయీగా మారిపోవచ్చుగా. వద్దు వద్దు, అస్సలు వద్దు. లేదు సార్. సరేలే. అండ్ నీకు తెలుసుగా మన స్టార్ట్అప్కి హెచ్ఆర్ లేడు. అవును సార్. సో ఇవాళకి నువ్వే హెచ్ఆర్. నీకు ఎలాగో మన వర్కింగ్ కల్చర్ బాగా అలవాటు పడింది కదా, అదేదో కొత్త బ్యాచ్ ఏదో వచ్చిందంట, వాళ్ళల్లో మంచి మార్కెటియర్ని, ఏంటి మన వర్కింగ్ కల్చర్కి సెట్ అయ్యే మార్కెటియర్ని నువ్వే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, క్యారీ ఆన్. ఓకే, థ్యాంక్ యూ సార్. హాయ్ గైస్. హాయ్ సార్. నేను ధీరజ్, ఈరోజుకి మీ హెచ్ఆర్. చూసా, మీ రెజ్యూమేస్ అన్నీ చూశాను. ఏముందా అందులో చూడడానికి? ఎగ్జాక్ట్లీ, మీరంతా ఫ్రెషర్స్. ఇంకా కార్పొరేట్ కల్చర్కి కరెక్ట్ గాని మీ బ్రెయిన్స్ చాలా ఫ్రెష్గా, ఫుల్ ఆన్ ఎనర్జీతో ఉంటాయి. ఈ కంపెనీకి మీ అవసరం చాలా ఉంది. ఓకే, నేను ఇప్పుడు మిమ్మల్ని 3 క్వశ్చన్స్ అడుగుతాను, కరెక్ట్గా సమాధానం చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ సేల్స్? మీరు చెప్పండి. మీరు చెప్పగలరు. చెప్పు. ద యాక్ట్ ఆఫ్ సెల్లింగ్ సంథింగ్. గుడ్. థ్యాంక్ యూ సార్. సరే, ఇప్పుడు నేను మిమ్మల్ని సెకండ్ క్వశ్చన్ అడుగుతాను, జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. చాలా ఈజీ, సింపుల్, చెప్పండి. ఓకే, వాట్ ఈస్ మార్కెటింగ్? సార్ నేను చెప్తాను సార్. మీరు చెప్పండి. నాకు తెలుసు సార్. యూ కెన్ టెల్. కమ్ ఆన్. నేను చెప్తా సార్. నేను చెప్తా అంటున్నా కదా సార్. సార్ నాకు తెలుసు సార్. ది ఆర్ట్ ఆఫ్ ప్రమోటింగ్ ఆర్ సెల్లింగ్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ ఈస్ కాల్డ్ మార్కెటింగ్. The act of promoting and selling products or services. సరే, గుడ్. మీరందరూ కష్టపడి వచ్చారు, కరెక్ట్గా ఆలోచించి ఆన్సర్ చెప్పండి. 1 లాస్ట్ క్వశ్చన్ అడుగుతాను, ఓకేనా? సరే సార్. జాగ్రత్తగా, ప్లీజ్ కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. Yes sir. ఆలోచించి ఆన్సర్ చేయండి. వాట్ ఈస్, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కూర్చో. వాట్ ఈస్ దిస్? నేను చెప్తా. లెటర్ టెల్. డిస్గస్టింగ్ గైస్. మీరు చెప్పండి. Sales is the act of selling and marketing is the act of selling and promoting products or products or services. Very good, excellent.